పెరిగే అవకాశం ఉంటుందా? పోనీ వాళ్ళకి ఇక్కడ నిన్న ఆయన పేరు ఎవరు, ఫ్లాట్లు ఇస్తే నిన్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన వెంకటకృష్ణ డిబేట్లో చక్కగా మాట్లాడాడు. ఒక రాజధాని అంటే అది ఒక రన్నింగ్ ప్రాసెస్. 2 ఏళ్లలో కొన్ని రోడ్లు వేస్తాం, కొన్ని బిల్డింగ్లు వేస్తాం, అంతేగాని హైదరాబాద్ అయిపోతుంది అనే అమాయకత్వంలో వద్దని చెప్పాడు. అవును, ఇప్పుడు వీళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పడం ఆపాలి ఆ విషయం. నేను హైదరాబాద్ చేస్తా, బెంగళూరు చేస్తా, చెన్నై చేస్తా అన్నటువంటి వెంటనే అయిపోద్దా 29 గ్రామాలు? హైదరాబాద్ అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం మంగళగిరి అవుతుందా? కనీసం మంగళగిరి ఎందుకు అంటే పెద్ద సమస్య ఉంది. నేను మొట్టమొదటి నుండి మొత్తుకుంటుంది అదే. నువ్వు ఎన్ని సెట్ చేయకపోతే చాలా ప్రమాదకరం. అసలు ఇంత అయోమయాన్ని సృష్టించే రాజకీయం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండకూడదు. ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి ఈ దరిద్రం పట్టకూడదు. కేవలం మీడియా ప్రచారాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో బ్రతికేస్తున్నాం మనం. ప్రాక్టికల్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి? ఫ్లోటింగ్ పాపులేషన్, స్టిక్ ఆన్ పాపులేషన్. అక్కడే ఉండే పాపులేషన్ ఎవరు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఏంటి? విజయవాడలో 10 లక్షలు 12 లక్షల జనాభా ఉంటే దాదాపుగా ఒక 2-3 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు. మిగతా వాళ్ళు లోకల్. గుంటూరు అయినా అంతే. హైదరాబాద్లో 30% ఫ్లోటింగ్ పాపులేషన్, 30 to 40%. బెంగళూరు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ 60 to 70% లోకల్ పాపులేషనే కదా అక్కడ.